ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా చెల్లిని సకల మర్యాదలతో తన భర్తతో కాపురానికి పంపిస్తాను. నువ్వు సవాలు విసిరినా, శివాలెత్తి అరిసినా ఈడ జంకి భయపడేవోళ్ళు ఎవ్వరూ లేరబ్బీ. నీ మాట నెరవేరదో, నీ చెల్లెలి బతుకు ఎప్పటికీ బాగుపడదు. అయినా అట్టాంటి పాపాత్మురాలి కడుపున పుట్టిన మీరు ఆ శాపాలు మీకు కూడా తగిలి మీరు అనుభవించక తప్పదో 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 తప్పదో. నాయనా పదండి. వినయ్ పద. అమ్మా అది రే నోరు మూసుకొని పద పద నాయనా. అయినా ఊరోదులు పారిపోయిందానివి మళ్ళీ ఎందుకొచ్చావు? చేసిన తప్పును జనాలు మర్చిపోతారనుకుంటున్నారో ఏంటో. మనం మర్చిపోయేంత చిన్న తప్పు చేసిందా ఆ మహాతల్లి? అయినా తప్పు చేసింది కాబట్టే కదా ఊళ్ళోకి రాకుండా మొహం చూపించకుండా దాక్కుంటున్నావు. అయినా ఊరోదులు పారిపోయిందానివి మళ్ళీ ఎందుకొచ్చావు? చేసిన తప్పును జనాలు మర్చిపోతారనుకుంటున్నారో ఏంటో. ఏమైందమ్మా? అమ్మా ఇప్పుడు నా చెల్లిని మెట్టినింట అడుగు పెట్టనివ్వను అంటే నేను ఊరుకుంటాననుకుంటున్నారా? ఏం చేస్తావు నువ్వు? చంపుతావా? అవును, చంపుతా. ఈ జనం మధ్య దూషించిన మీ నోళ్లతోనే మా అమ్మ ఏ తప్పు చేయలేదని చేతులెత్తి దండం పెట్టి క్షమాపణ కోరుకునేలా చేస్తాను. నా చెల్లిని సకల మర్యాదలతో తన భర్తతో కాపురానికి పంపిస్తాను. అమ్మా నీకేం కాదమ్మా. అమ్మా నాకే టాబ్లెట్స్ వద్దు. ఈ ప్రాణం ఇలాగే పోయిన సంతోషమే. ఇంకా ఈ బతుకు బతికే కన్నా చావడమే మంచిదేమో అనిపిస్తుంది. అమ్మా